ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? ఒక సంవత్సరం పరిపాలన దగ్గరగా ఉన్నాము. ఒక పక్క మహానాడు సభలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఏవైతే ఉన్నాయో వెన్నుపోటు దినోత్సవం అని, తెనాలి పర్యటన అని ఇవి చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? పరిపాలన ఉండాలి, అభివృద్ధి ఉండాలండి. పరిపాలన ఉండాలి, అభివృద్ధి ఉండాలి. పేదోడు బాగుపడాలి, ఉన్నవాడు నడవాలి. అది దాన్ని ప్రోత్సహించుకొని వెళ్ళాలి. అది అంతేగాని పరిపాలన చేస్తాము, ఇది పక్కన పడేస్తాము, లేకపోతే అదే చేస్తాం, ఇది పక్కన పడేస్తాం అని సరికాదు కదా. రెండు నడిపించుకుని వెళ్ళడం ధర్మం. అది ఏ రాజకీయ నాయకుడు అవని, ఏ ప్రభుత్వం అవని. అది ఏమో అట్టహాసంగా మహానాడు సభలేమో కడపలో జరిగాయి. ఇటుపక్క వీళ్ళు కూడా ప్రజల్లోకి వచ్చి ఏవో అంశాలు నెరవేరుస్తున్నారని వీళ్ళు. ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులే కాదు, ఎవరు కూడా దానిలో ఉన్నప్పుడు ఎవరు కూడా అలాగే మాట్లాడతారు. ప్రతి ఒక్కటి కూడా నేనుంటే నేను అలాగే మాట్లాడతాను, మీరుంటే మీరు అలాగే. రాజకీయం అనేది పక్కన పెట్టిన ప్రతి దానికి అభివృద్ధి అనేది ప్రతి ఒక్కటి ఎవడొచ్చినా చెయ్యాలి. అది లెక్క. టోటల్గా చూసుకుంటే సార్ ఈ 1 ఇయర్లో కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు, రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? అన్నీ మామూలండి, చెయ్యాలి. రోడ్లే కాదు, ఏదే కాదు, ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా చెయ్యాలి. అది టోటల్గా ఈ కేంద్రం మనకు గట్టి సపోర్ట్ ఉంది కాబట్టి అమరావతి పోలవరం పూర్తయి ఉద్యోగ కల్పనలో భాగంగా 4 ఏళ్లలో 20 లక్షలు చెప్పారు. సరే అన్ని అవ్వకపోయినా ముందంచుగా ఒక 10, 5 అన్న అవుతే యూత్లో కూడా కొంచెం పాజిటివ్నెస్ ఉంటుంది. యూత్ అనేది 100కి 80% బయట తిరుగుతున్నారని. యూత్కి ఏం లేదు కదా అవకాశం. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా యూత్కి లేదు వచ్చేది. యూత్ ఎలాగా ఒక రౌడీజం లేకపోతే ఇంకోటి చేసుకుని తిరుగుతున్నారు తప్ప యూత్కి అవకాశం ఎక్కడ ఉంది? విలేజ్లో అంటే డిగ్రీలు, బీఈడీ అన్నీ చేసి వాళ్ళు వ్యవసాయం పని లేకపోతే ఏదో ఇంకోటి దారి తీసుకోండి. ఎవరికి జాబులు లేవు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరి దారి ఆడితే చూస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకపోతే ఇంకో జాబ్ అనేది ఆడు ఎవడున్నాడు, ఎవడు లేడు, ఏంటి అనేది వాళ్ళకి ముందు వాళ్ళు పట్టించుకోవాలి. మెయిన్ అది లెక్క. ప్రభుత్వాలు వచ్చిన కాడి నుంచి వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళే సరిపోయి విమర్శన తప్ప ప్రభుత్వం రాష్ట్రానికి ఏం వెళ్తుంది? అసలు రాష్ట్రం అభివృద్ధి ఏమవుతుంది? ప్రతి ఒక్కటి ఎవడొచ్చినా సరే చెయ్యాలి. అది లెక్క. అంతేగాని మనకి ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా వాడికి దోచింది ఈడి దోచింది దోచుకొని జనాలు చేసేవాళ్ళంటే కాదు. ప్రతి ప్రభుత్వం తర్వాత ప్రభుత్వానికి ఏమో టార్గెట్ ఎవడైనా సరే రాజకీయ నాయకుడు అనేవాడు వచ్చేవాడు ప్రభుత్వం అనేది వచ్చింది జనాలకి మేలు చేసామా ఏం చేసామని ఆలోచించాలి. అది మెయిన్. పాత ప్రభుత్వంలో 4 పథకాలు చేస్తే మళ్ళీ పెంచి చెప్పండి. ఏ ప్రభుత్వం అనండి మనకు కావాల్సిందంటే ఏ ప్రభుత్వం అనేది కాదు, ఎవడు వచ్చేది కాదు. మనం రాష్ట్రానికి ఏ అభివృద్ధి చేసాము, జనాలకి ఏం మేలు చేసేది కావాలి. అది లెక్క. 12వ తారీఖు 3 పథకాలు అంటున్నారు. భారాలు పెరుగుతూనే ఉంటున్నాయి. ఇవన్నీ జనం మీదే కదా రేపు. భారం అనేది పెరుగుతూనే ఉంటుంది. దాన్ని ఎలాగ యూజ్ చేయాలో ఏం చేయాలనేది వాళ్ళకి తెలుసు. తెలియకుండా ఉండదు. వాళ్ళు దేని మీద ఏదైతే ఇదైద్ది లేకపోతే ఏది రొటేషన్ అయింది వాళ్ళు తెలియకుండా ఎవరు చేయరు. అది ఉన్నది. పరిపాలన అవుతుంది దగ్గర రేపు జూన్ 12కి. ఎలా ఉంది? పథకాలు చూసుకుంటేనేమో 2 ఇస్తున్నారు కదా. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు కూడా అందరికీ పడతలేదు అంటున్నారు. మీకు ఏమైనా పడుతున్నాయి? మాకు పడ్డాయండి. ఎలా ఉంది మరి? సంవత్సరంలో ఏమేమి బాగున్నాయి, ఏమేమి బాగున్నాయి? 2 పడ్డాయి. ఇంట్లో పెద్దవాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారా? ఇస్తున్నారు. 1వ తారీఖు అలా వచ్చే, లేకపోతే 1వ తారీఖు సెలవు ఉంటే ముందు రోజే ఇస్తున్నారు. అయితే ఏమంటున్నారంటే జూన్ 12కి ఒక సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు కాబట్టి మహిళలకి, ఒంటరి మహిళలకి వితంతు పెన్షన్లు కానీ ఒంటరి మహిళ మాకు బాగానే అందుతున్నాయండి. ఒంటరి పెన్షన్లు అందుతున్నాయి. బియ్యం ఇంటికి వచ్చి ఇచ్చారు. ఈ నెల స్టోర్కి వచ్చి తెచ్చుకోమన్నారు. అవన్నీ మాకు బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళు చేసిందల్లా ఒకటేంటంటే వాలంటీర్ని పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు 30 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళకి ఏ అన్యాయం చేశారు కానీ న్యాయం చేయలేదు. మాకు అదొకటే. 10,000 ఇస్తామని చెప్పింది వీళ్ళు. 10,000 ఇస్తాము మేము ఎక్కంగానే అన్నారు. కానీ వాళ్ళు చెప్పలేదు, చేయలేదు. సంవత్సరం నుంచి వాలంటీర్లు వదిలేశారు. వాళ్ళు పెళ్ళిళ్ళు కానోళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. ఎక్కువ శాతం మగపిల్లలకు పెళ్ళిళ్ళు కానోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి గాలికి వదిలేశారు. ఆయన దిగిపోయిన ఆయన గాలికి వదిలేశాడు, ఇల్లు గాలికి వదిలేశారు. మాకు అదొకటే. చూస్తే రేషన్ డీలర్లకు సంబంధించి వ్యాన్లు కూడా పక్కకి తెలియదండి మాకు. నాకైతే అవన్నీ తెలియదు. ఫింగర్ ప్రింట్లు అక్కడ ఇబ్బంది లేకుండా పడుతున్నాయా? పడుతున్నాయి. టయానికి ఇస్తున్నారా? ఇస్తున్నారండి. ఎండలో నుంచుంటారు, ఏమైనా ఇబ్బంది అవుతుందా? లేదండి, బియ్యం అవన్నీ బాగానే ఇస్తున్నారు. మాకు అదొక్కటే ప్రాబ్లం అండి. మేడం గారు అయితే ఏమంటున్నారంటే ఈ ఒంటరి వితంతు మహిళల పెన్షన్లతో పాటు ఆగస్టు 15 బస్సు ప్రయాణం అన్నారు కదా, అది మంచిదేనా? మంచి అభిప్రాయమేనండి. పక్క రాష్ట్రంలో కొట్టుకోవడం ఎన్ని చూసాం కదా. ఏమోనండి, అదైతే మంచి అభిప్రాయం. కానీ ఇంకా పడలా బస్సు. చూసుకున్నట్లయితే ఒక 1 ఇయర్ పరిపాలన దగ్గరగా ఉన్నాం. రేపు జూన్ 12 కూటమి ప్రభుత్వం ఏమో సంక్షేమ అభివృద్ధి వైపు ఫోకస్ చేస్తుంది. ఇంకా చేయాల్సిన అంశాలు కూడా 12 ఇస్తామంటుంది 3 పథకాల దాకా. ఆల్రెడీ పెన్షన్ పెంపు కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు ఎలా ఉంది? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ అవ్వలేదండి పథకాలన్నీ. ఎలా ఉంది సార్? ఇంకేం గమనించారంటే రోడ్ల వ్యవస్థ, కరెంట్ ఛార్జీలు రోడ్లు అయితే బాగున్నాయి. కరెంట్ ఛార్జీలు మళ్ళీ పెరిగినట్టున్నాయి. చూసుకుంటే ఒక పక్కేమో మాజీ ప్రభుత్వాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. వాళ్ళ మీద చూస్తే బెటరే, వాళ్ళ మీద బెటరే ఉంది. అదేంటంటే కొద్దిగా ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇంకా పథకాలు ఇంప్లిమెంట్ చేయడంలో కానీ అన్నిట్లో. వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి వాళ్ళు చేశారు. వెన్నుపోటు దినోత్సవం, చచ్చిపోయిన దినోత్సవం.
మొన్నేమో ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి ఆయన వెళ్ళారు తెనాలి. ఎలా అనిపించింది ఈ అంశాలు? ఇంకా అలా ఏముందండి, దొంగల దగ్గరికి దొంగలే వెళ్తారు అన్నట్టుగా అదే ఉంది ఇక. ఆ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం, మాజీ సీఎం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈసారి 2027 కల్లా పోలవరం అమరావతితో పాటు ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా అమల్లోకి వస్తాయి. సో ఖచ్చితంగా ఈసారి తగ్గేది లేదంటున్నారు. కొద్దిగా ఖజానాలో వెసులుబాటు చూసుకుని ముందుకెళ్తా ఉంటుంది కదా ప్రభుత్వం. పోలవరం అయిపోతే అసలు జనాలకి రిస్క్లు ఉండవండి, కంప్లీట్ అయిపోతాయి. తదుపరి ఎలా ఉండబోతుంది సార్? 4 ఏళ్ళు భవిష్యత్తు ఉంది. కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన కూడా మంచి తీరుతెన్నులుగా ఉందిగా, ఆయన కూడా వర్కింగ్ స్టైల్ కానివ్వండి. ఎలా కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటే అన్ని విధాలా బాగుంటుందండి. ఎలా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది? ఆయనకి నువ్వు చెప్పవసరం లేదు. సో బీజేపీ గట్టి సపోర్ట్ కాబట్టి ఈసారి పోలవరం అమరావతి ఆగదంటారు. పోలవరం కంప్లీట్ అవ్వాలి, మళ్ళీ తెచ్చుకోవాలి ఫండ్స్ అన్ని దగ్గర నుండి చేసుకోవాలి. దాంట్లో ఎటువంటి అరాచకాలు చేయకోకుండా శుభ్రం చేసుకుంటే జనాలకు మంచిది. ఉద్యోగ కల్పనలో భాగంగా డిఎస్సి ఎగ్జామ్ కూడా ఉంది అతి త్వరలో. ఏదైతే ఉపాధ్యాయుల నియామకం రేపు స్కూల్ తెరిసే లోపల వితంతు ఒంటరి మహిళల పెన్షన్తో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టులో అంటున్నారు. ఎలా ఉంటుంది? మనం ఫస్ట్లోనే అన్నారు కదండి ఇంప్లిమెంట్ చేస్తామని. అయినా ఆడవాళ్ళకి ఎవరు తిరుగుతున్నారు ఇప్పుడు? ఆడవాళ్ళకి ఎందుకండి చేసేదంతా మగవాళ్ళు అయినప్పుడు ఆడవాళ్ళకి ఉచిత పథకాలు ఎందుకు, ఉచిత జర్నీలు ఎందుకు? వాళ్ళకి మహానాడు సభలు కూడా అట్టహాసంగా కడపలో జరిగాయి సార్. ఈసారి పులివెందులు కూడా మాదే అంటున్నారు. ఈసారి వచ్చేసారి కూడా 2029 కల్లా జగన్ 2.0తో నేను ప్రజల్లోకి వస్తున్నాను కాబట్టి నేనే ఉంటానని ఈయన అంటున్నారు. ఎలా ఉండదు? అంతిమంగా జనాలు నిర్ణయిస్తారండి, నువ్వు నేను అనుకోవడం కాదు కదా. ఆయన చేసిన పనులు ఎలాగ ఉన్నాయో గత ప్రభుత్వం ఆడికి దెబ్బేసింది, వీళ్ళకి బాగలేకపోతే మళ్ళీ వీళ్ళకి దెబ్బేస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.